ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆశిస్తున్నటువంటి మాజీ ఆస్పరి మండల కన్వీనర్ అయినటువంటి బిల్లేకల్ తలారి వెంకటేశ్వర్లతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్. నమస్తే. నమస్తే. అంటే మీ ప్రాపర్ గురించి మీ పర్సనల్ అంటే మీ ఎదుగుదల గురించి ఒక్కసారి మా ఛానల్తో పంచుకుంటా. అంటే మీ ప్రాపర్ బిల్లేకల్లేనా? బిల్లేకల్. ఓకే. మీ ఫాదర్స్ కానీ మీరు వ్యవసాయ కుటుంబమేనా వేరే ఏదైనా? మా నాయన పేరు నరసింహప్ప. వ్యవసాయం కుటుంబమే. ఓకే. కానీ బిజినెస్ మ్యాన్ మా నాయన. బిజినెస్ అంటే టమాటా, మిర్చి ఇట్లా పంపించేవాడు. అంటే గుంటూరు, విజయవాడ, తెలంగాణ ఇటువైపు బళ్ళారి వ్యాపారం బిజినెస్లో. దాంతో నేను కూడా మా నాయనతో పాటు మేము కూడా వ్యాపారంతో బిజినెస్లోనే వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే. ఆ రోజు నేను ఈరోజు మీ ఛానల్ ముందు చెప్పడం ఏం జరుగుతుందంటే మా కుటుంబ సమస్య, మా పొలిటికల్ ఎదుగుదల దాంట్లో ఈరోజు నా పేరు టి వెంకటేశ్వర్లు. అంటే మీరు మీ ఫ్యామిలీ అయితే మీ వ్యవసాయ పరంగా మీ నాన్న బిజినెస్ మ్యాన్గా అంటే మార్కెట్లో టమోటాలు తీసి ఇవి బిజినెస్ చేసేవాడు. ఓకే. ఈ పర్పస్ ఉన్న ఫ్యామిలీ మీది. అయితే మీరు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు మీది? పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడంటే నేను విద్యా కమిటీ చైర్మన్ ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. ముందు బిజినెస్లో ఎంటర్ అయ్యి మా నాయన 1991లో ఓకే ఆలూరు దగ్గర లారీ యాక్సిడెంట్లో టమాటాలు అమ్ముతూ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అవుతూ అప్పుడు నాకు మరి బిజినెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత మా నాయన చనిపోయిన తర్వాత ఆ రోజు మా విలేజ్లో పెద్ద మంచి రీతి మా నాయన ఆ రోజు విద్యా కమిటీ ఆ రోజు 1999 2000లో మా నాయనతో పాటు నన్ను కూడా పెద్ద మంచి రీతి పిలిస్తే ఆ రోజు విద్యా కమిటీ చైర్మన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు 2000లో. ఆ రోజు నేను విద్యా కమిటీ ఎన్నుకున్నారు ఏకగ్రంగా ఎలిమెంట్ స్కూల్కి. దానికి కడపకు పోయి ఈపీ స్కూల్ తేవడము, కాంపౌండ్ కట్టేయడము, ఇవన్నీ స్కూల్ అభివృద్ధి చేయడంతో మరి 2001లో నేను సర్పంచ్గా ఎస్సీగా వచ్చింది. నేను ఎస్సీగా వచ్చింది. ఎస్సీ వచ్చిన తర్వాత జనాలు గుర్తించి అయ్యా కుటుంబము మంచి కుటుంబము, అభివృద్ధి చేసే కుటుంబము, జనాలకు పనిచేసే కుటుంబము, ఆ పార్టీలో ఖచ్చితంగా ఆయన ఉండాల్సిన వ్యక్తే అని గుర్తించి మరి 4425 ఓట్ల మెజార్టీతో అవతల ఇద్దరు పోటీలో ఉంటే కూడా గెలవడం జరిగింది. ఫస్ట్ టైం అది సర్పంచ్గా. విద్యా కమిటీ అయిపోయిన టైం మరి సర్పంచ్గా 2001కి విద్యా కమిటీ అయిపోయింది. మరి 2001కి సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత మరి 5 సంవత్సరాల టైం అయిపోయింది. 2005కి అయిపోయింది. 2006లో మరి ఓసీ జనరల్ మరి ఎంపీపీగా ఆస్వర్ మండలం వచ్చింది. ఓకే. అంటే 2 టైమ్స్ సర్పంచ్గా చేశారు మీ పంచాయతీ సంబంధించి. డైరెక్ట్గా అంటే ఎంపీపీగా మీకు ప్రపోజల్ ఎలా వచ్చింది ఆ టైంలో? ఎలా వచ్చిందంటే ఆ రోజు నేను సర్వీస్ చేసిన పార్టీ కోసము, జనాల కోసం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి లేకపోయినట్లు 5 సంవత్సరాల కాలం సర్పంచ్గా పనిచేసిన. ఆ పనిచేసిన గుర్తించి మరి ఎంపీటీసీగా ఓసీ వచ్చింది. ఎంపీపీ ఆస్వర్ మండలం ఓసీ జనరల్ వచ్చింది. అప్పుడు ఎస్పీ సుబ్బారెడ్డి మరి పత్తికొండ కాన్స్టిట్యూషన్. అప్పుడు ఎస్పీ సుబ్బారెడ్డి వాళ్ళంతా సంబంధించింది. ఆ రోజు గుర్తించి మరి ఓసీ జనరల్లో జనాలు ఓట్లేసి గెలిపించుకొని మరి ఎంపీపీగా చేసినారు. ఎంపీపీ కొనసాగిన తర్వాత 5 సంవత్సరాలు చేశారు? 2.5 సంవత్సరాలు చేసిన. పెద్దలు 2.5 అని చెప్పినారు. 2.5 సంవత్సరాలు చేసిన. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరి 2007 మండల కన్వీనర్గా ఇచ్చినారు. మళ్ళీ మండల కన్వీనర్గా ఆ వ్యక్తి ఉండాలనేది దానిపైనే అప్పుడు మరి వైకుంఠం శివప్రసాద్ ఆ రోజు ఇన్ఛార్జి మన ఆలూరు నియోజకవర్గానికి. ఆ రోజు వైకుంఠము ప్రసాద్ ఆయన ఆ రోజు ఉండాల వ్యక్తి అని ఆ కుటుంబం అంతా కలిసి కూడా అందరూ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిసి కూడా మరి అట్లా 2021 వరకు
మండల కన్వీనర్గా ఏకాగ్రంగా కొనసాగిన 2021 వరకు. రైట్. 2021లో మరి నేనే పార్టీకి మాత్రమే రాజీనామా చేసిన. ఆ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా రైట్. చేసిన. ఓకే. ఆ పదవికి రాజీనామా ఎందుకు చేసినానంటే ఇంకా మాకు అటుకు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళకైనా కొనసాగిస్తామనే దానిపైన నేను రాజీనామా చేసేసి ఓకే. రాజీనామా చేసిన తర్వాత ఆమె సుజాతమ్మ అప్పుడు మాకి ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ అప్పుడు పరమారెడ్డికి అలిగిరి పరమారెడ్డికి ఎంపీపీగా మండల కన్వీనర్ ఆయనకి మండల కన్వీనర్గా ఇచ్చేసి ఓకే. నేను 15 సంవత్సరాలు మండల కన్వీనర్గా కొనసాగిన, పార్టీ కోసం పనిచేసిన. దాని తర్వాత నారా చంద్రబాబు నాయుడు మన గవర్నర్ పెద్దలు అందరూ కూడా ఆయన కూడా మా మీద గుర్తించి ప్రతి దానికి కూడా మరి హైదరాబాద్కి 2 సార్లు పిల్లంపించుకొని కూడా ఆ రోజు కూడా మైక్ బట్టి మాట్లాడడం కూడా జరిగింది. అప్పుడు 2006లో ఉమ్మటమే మన రాష్ట్రం. ఓకే. ఇప్పుడు తెలంగాణ మంది 2007లో మనకి డివైడ్ అయింది. ఓకే. అంటే మన ఆస్పరి మండలానికి మీరు ఎంపీపీగా చేశారు, మండల కన్వీనర్గా కూడా చేశారు చాలా కాలం వరకు. అదే ఆ టైంలో ఈ ఆస్పరి మండలం పరిధికి సంబంధించి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉండేటివి, ఎలాంటి సమస్యల మీద మీరు పోరాటం చేశారు ఆ టైంలో మీరు మండల కన్వీనర్గా ఉన్నప్పుడు, ఎంపీపీగా ఉన్నప్పుడు? ఆ రోజుల్లో నేను ఇంకా కొత్తగా ఎంటర్ అయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే చాలామంది బీద కుటుంబ పార్టీ. ఆ రోజు మరి మన ముఖ్యమంత్రి అయిన రామారావు గారు ఆ రోజు ఎస్సీ బీసీ మైనార్టీ వీళ్ళందరూ గుర్తించి ₹2 కిలో బియ్యము ఇవ్వడమే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తొచ్చింది. అప్పుడు రామారావు ఆ విధంగా చేయడంలోతే తెలుగుదేశం పార్టీకి గుర్తింపు వచ్చింది. తర్వాత మరి చంద్రబాబు నాయుడు కూడా అదే పాట పాడుతున్నాడు కాబట్టి ఈ రోజు కూడా మీ పార్టీ మారుకోకుండా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన దానికి ఈరోజు నేను అన్ని పదవులతో కూడా ముందుకు వచ్చిన. జనాల వైపు కూడా ఏది స్టేషన్ అయితేనేమి, ఎంఆర్ ఆఫీస్ అయితేనేమి, రిజిస్టర్ ఆఫీస్ అయితేనేమి, ఇంకొకటి అయితేనే ఏదన్నా కానీ కార్యకర్తలు జరిగేదంటే కూడా వెనకనే స్టేషన్ దాకా రావడము, వాళ్ళకి ఏదన్నా ఉంటే కూడా సమస్యలు లేకుండా చెప్పి పంపించడం. ఓకే. ఒక రకంగా మనం చూసుకోవచ్చు ఆస్పరి మండలానికి సంబంధించి అంటే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీ మండల కన్వీనర్గా చేసిన తర్వాత డైరెక్ట్గా మీ పేరు మండల వెంకటేష్గా కూడా పడిపోయింది ఇక్కడ. ఎప్పుడైతే నేను సర్పంచ్ వరకు అక్కడ ఒక విలేజ్ వరకే ఉండా, ఎప్పుడైతే నేను ఎంపీపీ అయినానో ఓసీ జనరల్లో అది కూడా ఏది డబ్బులు పెట్టి నేను ఓటు వేయించుకోలేదు. జనాలకి అవతల రెడ్లో లక్షలు పంచితే కూడా నేను ₹1 కూడా పంచలేదు. తెలుగుదేశం పార్టీకి నాకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు తేవడము, నేను కూడా అవినీతి లేకుండా ఎవరినన్నా కానీ ఏకంగా ఈ రోజుకి నా కుటుంబంలో ఎక్కడ పోయినా కూడా వెంకటేష్ అంటేనే ఒక గుర్తింపు. ఓకే. అదే గుర్తింపు ఎక్కడ వచ్చేది, మనం పని చేసింటేనే గుర్తింపు వస్తుంది. అంటే ఆ టైంలో మీరు చాలా గట్టిగా ఇక్కడ వర్క్ చేశారు ఆస్పరి మండల పరిధిలోన, మీకు ఆ పేరు వచ్చింది. అయితే ఆ టైంలో మీ మీద దాడులు కూడా జరిగాయి అనేది ఎలా జరిగాయి మీ మీద దాడులు? ఆ రోజు దాడులు నా పైన కూడా ఈయన ఏది ఓసీ జనరల్ గెరడి మేమిడిది, ఓసీ జనరల్లో ప్రతి దానికి కూడా ఈయన మండలం అంతా ఆయన ప్రత్యానందాడు ఏమి ఆయన పైన ఎందుకు అనేది ఇట్లా కాంగ్రెస్ వైఎస్ఆర్ నాకు కుట్రవేదాలతో నా పైన దాడులు చేయాలని, నాకు హత్య ప్రయత్నాలు చేపియాలని ఎన్నో జరిగిపోయినాయి. చేసినారు చేసి కూడా అటాచ్ చేసినారు. అటాచ్ చేసి కూడా నేను దానికి కూడా అయినా ఎప్పుడన్నా కానీ మనం ఎలాంటి అటాక్ చేశారు, ఎట్లా అంటే ఇక్కడ నానేపట్టి ఏకాగ్రంగా ఎన్నుకో మన మనం డైరెక్టర్లో అవతల ఎత్తుకుపోవాలనే జీపులతో ఆయన వచ్చినారు. నానేపట్టిని చేయకూడదని మేము ఖచ్చితంగా కావాలా. అప్పుడు ఇన్ఛార్జి మాకి గెట్టోడు మన ఎవరు వైకుంఠము ప్రసాద్ అన్న ఆ రోజు మాకు ఇంకా ఫుల్ సపోర్టింగ్. ఎవరు ఎంట అన్న జీపులో మరి ఆయన నిలబెట్టి అక్కడ ఎవరు డైరెక్టర్ని ఎత్తుకుపోవాలని ఆ దాన్ని కూడా జంకుకోకుండా తీసుకుని వచ్చి కాసి నానేపట్టిని కేటీసీ చైర్మన్ చేసి మేము ఆ రోజులోనే ఇంకొక నెలన్నరకి నన్ను ఇంకా ప్రయత్నం చేసినారు. చేసి ఆ రోజు నేను ఒక 2-3 నెలలు ఊరిడిచిపోయినా.
ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఓకే. ఇంకా అంటే మీ మీద దాడి జరుగుతుంది అనేది మీకు ఎలా తెలుసు? ఎలా తెలిసేమి 3.5 లక్షలు కాంట్రాక్ట్ ఇచ్చినారు. 1.5 లక్షలు ఇచ్చేసినారు. జరిగిన తర్వాత మరి మీకు ఇస్తామని కలిసి కూడా చెప్పేసినారు. అది మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత పోలీస్ ఇన్ఫర్మేషన్ కూడా. అంటే మీ మీద దాడి జరిపించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందంటే అట్టేకల్ల బాబు ఉన్నాడు కదా, అట్టేకల్ల బాబు అప్పుడు ఈ అమ్మ ఎవరు మన శేషిరెడ్డి భార్య నీరజారెడ్డి ఎమ్మెల్యే, ఆ అమ్మ అక్కడ వచ్చింది. అక్కడ ఖచ్చితంగా నా క్యాండిడేటే కావాలనేది అక్కడ ఆయన వాలింది. ఆ దాంట్లో మేము అట్లా జరిగే క్వశ్చనే లేదని నేను. అట్టేకల్ల బాబు ఒకరిని ఎత్తుకుపోవాలని వచ్చినాడు. నీకు ఎత్తుకుపోయి అథారిటీ లేదు, నువ్వు ఏది కాంగ్రెస్ వాడు, నీకేం సంబంధం అయ్యా, నీకు సంబంధం లేదనేది మన చిన్నతూరు కమ్మాయిని వరదరాజుల్ని గుంజుకొని పోవాలని వాళ్ళ క్యాండిడేట్ డైరెక్టర్. అందుకే నువ్వు ఎత్తుకుపోయేది ఎట్లా ఎత్తుకుపోతావు అనేది భారీ ఎత్తున గలాడ్ చేసిన. భారీ ఎత్తున గలాడ్ చేస్తే వాళ్ళందరిని అక్కడ పెట్టించి ఏకాగ్రంగా మంచిని చేసినాం. ఏది చైర్మన్ చేసినాం. ఆ దాంట్లో దాంట్లో నేను ఎమ్మెల్యేగా వస్తే కూడా ఎమ్మెల్యే అప్పుడు ఈయన పిఎల్ఏ మాదిరి చేస్తుండే వ్యవహారం. అందుకే ఇంకా దానిపైన బాబు నా పైన దాడి యాత్ర చేయాలనే దానిపైన దాని తర్వాత మాకు కూడా అధికారులతోనేమి ఈరోజు వైకుంఠ మర్డర్ ప్లాన్ కూడా బాబే చేశాడంటారా? బాబే. మాకు బాబు తప్ప ఇంకా ఇతరులు లేదు. ఇంకా రెడ్లు, మా ఊరు రెడ్లు అంతా వాళ్ళు కమెంట్ అయ్యే దానిపైన అట్లా చేసిన తర్వాత కూడా మేము భయపడుకోకుండా అట్లా కార్యకర్తలకు పనిచేయడము, పార్టీ కోసం పనిచేయడము, పార్టీ ఎక్కడ మీటింగ్లు అంటే కూడా పోవడము, విజయవాడ అంటే పోయినాము, అప్పుడు హైదరాబాద్ అంటే పోయినాము. మొత్తం పైన చాలా నేను పార్టీకి సేవ్ చేసిండే దానిపైన, నేను ప్రజల కోసం పనిచేసిండే దానిపైన ఆ రోజు నేను బతకడమే కష్టం. ఎందుకంటే ఆ రోజు మారప్ప మినిస్టర్ 2006లో మారప్ప మినిస్టర్, నేను ఎంపీపీగా అయినా. నేను 10 సైకిల్ యాత్ర పెట్టినా. మొత్తం అంటే షెడ్యూల్ ప్రకారం నేను పెట్టేసుకొని ఎండిఓ మేము కూర్చొని షెడ్యూల్ తయారు చేసినాం. అప్పుడు ఎండిఓ కూడా గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి ఎండిఓ కూడా సహకరించలే రాజేంద్ర ప్రసాద్. ఆదంతో నేనేం చేసిన, ఎవరు సహకరించకపోయినా నా పార్టీ, నువ్వు మంత్రి ఉంటే ఉండొచ్చు, మంత్రి ఉండు, నీ పార్టీలో నువ్వు మంత్రి, నా పార్టీలో నేను ఎంపీపీ అని 9 సెకండ్లతో 10 సెకండ్లతో మొత్తము 33 విలేజ్లు ర్యాలీ సైకిల్ యాత్రతో షెడ్యూల్ ప్రకారం ఇచ్చేసిన. అట్లా వారం తిరిగిన సైకిల్తోనే తిరిగేసుకొని మొత్తం మండలంలో మొత్తం ఆల్ డిపార్ట్మెంట్కి మీటింగ్ ఏర్పాటు చేసిన లాస్ట్ రోజు. అంటే సమస్యలు ఎక్కడ ఏ విలేజ్లో ఏమి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, ఏఈకి వచ్చిందా, ఎంఆర్ఓకి వచ్చిందా, డాక్టర్కి వచ్చిందా, ఇంకోరికి వచ్చిందా, పోలీసు వాళ్ళకి వచ్చిందా, నా పైన నాకు కంప్లైంట్ వచ్చినాయి కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్కి పిలుచుకొని మీటింగ్ ఏర్పాటు చేసి భారీ ఎత్తున కార్యకర్తలకి ఆఫీసర్లకి భారీ ఎత్తున సైకిల్ యాత్ర అయిపోయిన తర్వాత నేను మీటింగ్ ఏర్పాటు చేసుకొని అది సక్సెస్ అయిపోయింది. అదేలేండి, ఆ యాత్ర మీకు సక్సెస్ అయిపోయింది. మేమేం జంకలేదు. విలేకరు రాకపోయినా కూడా ఎంపీపీగా ఉన్నప్పుడే 33 గ్రామాలు అయిన నెలకే, నేను ఎంపీపీ అయిన నెలకే నేను ప్రజలను ఎట్లా తెలుసుకోవాలా, పార్టీని ఎట్లా గుర్తింపు తేవాలా, పార్టీ కోసం నేను ఇంత పని చేసినాను, నాకు ఓసీ జనరల్లో వచ్చింది, డబ్బులు లేకుండా జనాలు గెలిపించుకుంటున్నారు కాబట్టి ఈరోజు పైన నాకు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి, ఆ రోజు ప్రసాద్ అన్న నాకు ఫుల్ అండ్ ఉన్నాడు కాబట్టి, ఆ రోజు ప్రసాద్ అన్న లేకపోతే కూడా నన్ను ఈరోజు తిరిగేవాడు కూడా కాదు. ఆ రోజు అట్లా సహకరించినాడు ఆయన. ఆయన నీ చేనులో ఉంటే కూడా ఫోన్ చేసి, వెంకటేష్ ఈ 2 రోజుల్లో నువ్వు చేనుకు రావద్దని కూడా ఓపెన్ చెప్పినాడు. అందుకే ఆ కుటుంబం అంటేనే మాకు ఎంతో విశ్వాసం అనమాట. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేనంటే 10th ఫెయిల్ అయిపోయినా. 10th వరకు చదివారా? 10th వరకు పోయినాము, ఫెయిల్ అయినాను. నాకు ఎడ్యుకేషన్ పెద్దగా దానిపైన కూడా మొత్తానికైతే 10th వరకు చదువుకున్నారు. లోపల అంతే. అదే మీకు మీడియం మిత్రులకి నేనేమి ఏదైనా కూడా ఓపెన్ చెప్పేదే. కానీ నీకు ఎక్కడంటే నాకు గుర్తింపు వచ్చిండేది నాకు తెలుగుదేశం పార్టీ అంటేనే. ఇన్ని పార్టీలు నాకు అన్ని ఇబ్బందులు పెట్టినాయి. కాంగ్రెస్ ఇబ్బంది పెట్టింది, మన వైఎస్ఆర్ జయరాముడు మినిస్టర్ అయితే కూడా నేను ఏకాగ్రంగా కావాలని, వాళ్ళు ఏకాగ్రంగా కాకూడదు అనేది నేను మండలి కన్నారు. ఏకాగ్రంగా కాకూడదు, మండల నాయకులు
మండల మరి విలేజ్ కార్యకర్తలు అందరూ పిలుచుకొని ఏకాగ్రంగా వద్దు, మనము 19 పోటీ కావాలా, చెప్పే సీటు పోటీ కావాలనేది మాది మీ ఆలోచన. మరి ఆ రోజు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కూడా మరి ఏమైనా అయ్యా ఎందుకు లేని మనకి పోటీల్లో కూడా వాళ్ళంతా జోర్జనాలకి పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే కూడా మేమేం వదలలే, పార్టీ కోసము ఇక్కడ మన క్యారీ దెబ్బతింటుంది అనే దానిపైన మేము ఏకంగా అందరికి 19 పోటీ చేయించినాం. మన మండలంలో మాత్రం ఏకాగ్రంగా లేదు. ఇప్పుడు సీటు కూడా ఆ రోజుకి ఎస్సీకి వచ్చింది, బిల్లేకల్ ఎస్సీకి వచ్చింది, మా క్వార్టర్లు పెట్టినాం, ఓడిపోయినారు. నేను జిల్లా పరిషత్కి పోటీ చేసిన, మరి నాకు అప్పుడు చంద్రబాబు నాయుడు 2 బిల్లులకి ఎక్క ఉంటే మాత్రము ఏ దాంట్లో కూడా అర్హులు కాదు. 95కి 95 లోపలే 94కే నాకు ఆపరేషన్ అయిపోయింది 4 బిల్లులకి. అప్పటి నుంచి కూడా నాకైనా రెడ్లు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన పోయినాడు. ఆయన ఎట్లా చేస్తాడు 4 బిల్లులు అని నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత అప్పుడు నేను డాక్టర్ సర్టిఫికేట్ పెట్టుకున్నా. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చినాడు? 99లో 95లో 94కే నాకు ఆపరేషన్ అయింది అనే దానిపైన నేను 10 దాన్ని పోటీ చేస్తున్నా. మొన్న జిల్లా పరిషత్తులో మన జెపీ సీటు 2021లో నేను పోటీ చేసి అప్లికేషన్ పెడితే దాన్ని 4 బిల్లులు ఉన్నారని దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వచ్చేసి నా దగ్గర అన్ని ఆధారాలు ఉంటే కూడా మరి నాకు ఎన్నికల కమిషనర్ ఆయన ఒప్పుకోలే. 4 బిల్లులు ఉన్నారని దానిపైన లోపలే మాట్లాడుకొని రాజకీయ కుట్రవేదాలు చేసి అందరూ చేసి కాసి నాకు రద్దుపరిచింది. అంటే వెనకనే నా కొడుకుని రిప్లై ఇప్పించుకున్నా, డమ్మి వేపించి నా కొడుకునే కంటిన్యూ చేసిన. అట్లే అంటే ఈయన లేకపోతే మేము ఏకాగ్రంగా అవుతామనే దానిపైన కుట్రవేదాలు చేసినారు, మేము దానికి ఒప్పుకోలే. నా కొడుకుని అట్లే డమ్మికేసుకున్నా, నా కొడుకుని అట్లే కంటిన్యూ చేసిన. ఆఫీసర్లు వద్దంటే కూడా మేము మొత్తం పశారం తిరిగినాం ఏకిల్స్ పెట్టుకొని. ఎవరు ఏదైనా కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అనే దానిపైన మేము నా కొడుకుని కంటిన్యూ చేసి ఏకాగ్రంగా మాత్రం కాలే. వాటికైనా మాకు 10,500 ఓట్లు మాకు పన్నాయి. ఏం ఖర్చులే అని పెట్టినాం, నా ఖర్చులు నేను పెట్టినా. మా ఏకిల్స్ అంటే నా ఎవరం నేను తగ్గకూడదు, తెలుగుదేశం పార్టీ ఏమి గుర్తింపు అనే దానిపైన చేసినాము. మా కొడుకు కూడా ఓడిపోయినాడు, మొన్న మా కోడలు ఓడిపోయింది. మా కుటుంబ వ్యవస్థ మాత్రము నా కొడుకులు కానీ అంత నిరుద్యోగులే, నా కొడుకులకు ఏమీ ఆదరవు లేదు, నాకు కూడా ఏమీ సంపాదించుకోలేదు. రాజకీయంగా మాత్రము నేను ప్రజల కోసము తెలుగుదేశం పార్టీకి మన నారా చంద్రబాబు నాయుడు మేము నమ్ముకొనే, కొడుకు లోకేష్ నమ్ముకొనే, పార్టీని నమ్ముకొని ఈ రోజుకి మేమంతా కూడా ఈ రోజుకి ఇట్లా పబ్లిక్కి వచ్చినాం. కాబట్టి మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు కష్టపడిన వ్యక్తులకే ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామనే దానిపైన కూటమి ప్రభుత్వం అంటుంది. గంట కూడా కొడుతుంది దేవాలయంలో. నేను చెప్పాల్సింది కూడా ఒకటే, నేను కష్టపడి నా కుటుంబం కష్టపడి నా భార్య కూడా మరి 2018లో ఓసీ జనరల్లోనే మరి డబ్బులు ఖర్చు లేకున్నట్ల సన్న ఖర్చుతానే మా భార్య కూడా 2018 వరకు మరి సర్పంచ్గా అయింది. 2018లో గెలిచింది, 2018 వరకు మేము ఉండాం. దాని తర్వాత కూడా మా భార్య గ్రామీణ సంఘాల ఆ రోజుల్లోనే ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఆ రోజు మరి పొదుపు లక్ష్యం ఎప్పుడైతే పెట్టినాడో ఆ రోజు గ్రామీణ సంఘం లీడర్గా మా భార్య 2001 నుంచి కూడా 2000 నుంచి అప్పటి నుంచి కూడా మా భార్య గ్రామీణ సంఘం లీడర్గా మండలంలో కొనసాగిస్తుంది ఈ రోజుకి కూడా. ఇప్పటికి కూడా మా కుటుంబము ఇటువంటి కుటుంబాలు కానీ మేము ఏదో అవినీతి కోసం కానీ ఏదో ఎవరో ఏదో చెప్తారనే దానిపైన గట్టిగానే సంపాదించాడు మండల వెంకటేష్ అని అంటున్నారు. మరి దీనికి మీరు సమాధానం ఏం చెప్తారు? మిత్రులకు మీకు అందరికి తెలుసు నేను సంపాదించిండేది, కానీ నాకు సంపాదించుకోదు. నా కొడుకులు ఈ రోజుకి ఎక్కడ కూడా నిరుద్యోగులై కాసి ఏది మా కొడుకులకి ఏడో కష్టపడి చదివించుకుంటే కూడా డబ్బులు ఖర్చు పెట్టింటే ఈ రోజు ఎంతో మంది ఎంప్లాయ్ అయినారు. మరి ఈ రోజు మరి మా పార్టీని నమ్ముకొని మరి మా కుటుంబం అంతా కూడా ఉన్నాం. మరి మేమేం సంపాదలేదు కానీ నేనైతే మాత్రము ఒక పద్ధతంగా ఉంటా, డబ్బులు ఉన్ని లేకపోని ఒక పద్ధతంగాతో ముందుకు వెళ్ళిపోతా. కానీ మీరు ఆల్మోస్ట్ టీడీపీలో చాలా కాలం పాటు పనిచేస్తూ వస్తున్నారు, చాలా సీనియర్ లీడర్ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఇప్పుడున్న ఆలూరు నియోజకవర్గ పరిస్థితిని చూసుకుంటే మనం అంటే వర్గాల వారిగా ఈ వర్గం ఆ వర్గం అంటూ ఎటువైపు వెళ్ళాలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ఎటువైపు ఏం లేదు, మేమైతే మాత్రము మొన్న ఎప్పుడు
24లో మరి వీరభద్ర గౌడ్కి టికెట్ ఓకే. మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అయిన తర్వాత కూడా అందరూ సకాలంగా పనిచేసినాం. సకాలంగా కూడా తక్కువ మెజార్టీతో ఓకే. ఎందుకు ఓడిపోయినాడంటే కారణం మా సర్వీస్లో 2014లో ఉన్నట ఈ రోజుకి వీరభద్ర గౌడ్ 2024కి వచ్చే లోపల ఏదో మంచి అంతా ఒక షేప్ అయిపోయినాడు. ఎందుకైనా మాకు అర్థం కాదు కానీ నా సర్వీస్లో వీరభద్ర గౌడ్ కూడా ఆ రోజుల్లో కుమార్ గౌడ్ కానీ ఆ రోజు మా అందరికి కూడా బాగా పాజిటివ్ ఉండేవాళ్ళు. కానీ ఆయన మరి చెప్తే అర్థం చేసుకోలే. వీళ్ళు పలాని నాయకులు పలాని అనేది ఆయనకు కూడా తెలిసైనా కూడా మా వాళ్ళు చెప్తే కూడా ఎవరు మండల లీడర్లు కానీ ఇతరులు కానీ ఆయన ఏదో పలకరింపులో తగ్గింది. దాని తర్వాత రాబట్టుకునేది కూడా తగ్గింది. దాని తర్వాత ప్రజల్ని ఫోన్ ద్వారా మాట్లాడితే కూడా ఎవరు కూడా ఫోన్లో కూడా అలౌ చేయడం లేదు. అట్లాంటప్పుడు మనము రాజకీయాలకు ఎందుకు జరిగిందంటారా? అది ఎందుకు జరిగిందో మాకు తెలియదు. మరి నాకైతే చెప్తా కదా, 14లో బాగున్నాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎత్తేవాడే, ఎప్పుడైనా పిలిచినా కూడా కార్యకర్తల దాకా రావాలంటే కూడా వచ్చేవాడే. ఇప్పుడైతే మాత్రం ఫోన్ చేస్తే కూడా ఫోన్ లేదు. అందుకే ఇంకా మేము మా పైన కూడా ఆయన ఏది స్పందించడం లేదు. నా ఒక్కరిపైనే కాదు, మండల లీడర్లు అందరిపైన కూడా ఈ రోజుకి ఎవరు కూడా సంతోషంగా లేరు. కానీ నేనేమంటున్నానంటే కార్యకర్తలు నమ్ముకొని నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా కార్యకర్తకి ఏం జరిగితే కూడా మీరు ఎట్లుండారని మాట్లాడలేని చరిత్ర నీకుంది. నీకు టికెట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఇచ్చినాడు, మేము కాదనలేదు దాన్ని. కానీ మమ్మల్ని నువ్వు ఈరోజు ఓడిపోయిన చరిత్ర నీదే. మేమేం ఎవరు నీ కార్యకర్తలు ఈసారి నమ్మకంగా పనిచేసినారు. ఎప్పటికీ నీకు తెలుగుదేశం పార్టీ అంటేనే మేము బజ్జమ్మ చెప్పేసి అయినప్పుడు కూడా ఇక్కడ చేసినప్పుడు కూడా ఆ అమ్మని ఎప్పుడు కూడా ఒక లీటర్ డీజిల్ ఏమని కూడా నేను అడగలేదు. నా ఏకిల్కి నా సొంత ఏకిలు సన్న నాది మారుతి 800 ఉండింది, సన్న బెండే నాకు ఉండేది. కానీ నేను ఒక్క 33 రేజులు తిప్పి అమ్మని ఒక్క లీటర్ డీజిల్ కూడా ఇప్పించుకోలేదు. అటువంటి వ్యక్తి ఇక్కడ గెలిపించుకొని, అంటే అందరూ కార్యకర్తలు మండల నాయకులు అందరూ కలిసి కూడా మేమంతా కలిసి గెలిపించుకొని పంపించడం జరిగింది ఆయమ్మని. మరి నీకంత కష్టపడితే మాత్రము ఈరోజు మాకు వ్యతిరేకాలు వైఎస్ఆర్లో ఉండి వాళ్ళు గౌనకి వేయొద్దండి అన్నోళ్ళు కుటుంబాన్నే ఈరోజు నువ్వు వద్ద పెట్టుకునేవే. బాబు నీకు పని చేసినాడా? నీకు ఎంతమంది నీకు పని చేసినారా? ఈరోజు మండలంలో అందరినీ నీళ్లు చేసేసినావు. అంటే ఆ వ్యక్తి నీకు అంత కుట్రవేది చేసే కూడా ఈరోజు మమ్మల్ని అందరూ గట్టికి పెట్టి ఆయన పిలుచుకున్నావు. అందుకే మేమంతా కూడా వైకుంఠము, శివప్రసాద్, జ్యోతి మేమంతా ఖచ్చితంగా మేము విజయవాడకి పోయి కూడా ఖచ్చితంగా ఇన్ఛార్జి కావాలనే అడిగినాము. జ్యోతికి ఈ రోజుకి వస్తుందని కూడా మాకు నిండారా చెప్తున్నాం. ఈరోజు శివాలయం కాడే నేను రామతీర్థం శివాలయం కాడే చెప్తున్నా. ఈ మరి గాయత్రి దేవ్ కూడా ఈరోజు నేను గాయత్రి దేవ్ కాడ కూడా మాట్లాడుతున్నా. ఖచ్చితంగా జ్యోతికి వస్తుంది. ఓకే, మీరు అన్నట్టుగా వస్తే పర్వాలేదు. ఒకవేళ రాకపోయిన పక్షాన మీ పరిస్థితి ఏంటి? రాకపోయినా కూడా జ్యోతికి రాకపోయినా కూడా అక్కకి రాకపోని వైకుంఠమే. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు, లోకేష్ అక్కడ పోయి మాట్లాడేంత సోమాతి ఇక్కడ ఉంది వెంకటేష్. గౌడ్ ఏమో చేస్తాడనేది కాదు. 5 సంవత్సరాలు ఆయన కాపాడుకున్నాడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో? నా మీద కేసులు, నా భార్య మీద కేసులు, హైకోర్టుకు పోయి కాసి నా కొడుకుది పెన్ను ఉంటే కూడా ఆపాలని నా భార్య మీద కేసు పెడితే ఆయనకి యాంటీసిన్ బెయిల్ తీసుకొని వచ్చి కాసి బయటకు తీసుకున్నాం. నా మీద కేసు పెట్టా. ఎవరు అచ్చెన్నాయుడు వారం ముందు, వారం వెనక నేను ఆదోని సబ్ జైల్లో ఎన్ని రోజులు ఉండొచ్చినాం మేము. ఆ రోజు ఎవరు సహకరించినారు? గౌడ్ సహకరించినాడా లేకపోతే ఇంకోరు సహకరించినారా? పార్టీ ఈరోజుకి మనము ఏది కష్టాలు వచ్చినా కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ కుతికి మీద కత్తి పెడితే కూడా పార్టీ చంద్రబాబు నాయుడు, లోకేష్. ఓకే, ఇప్పుడు మరి మీ పేరు
మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరి ముందుకు వస్తున్నారు, ఆశిస్తున్నారు మీరు. మరి దాని గురించి మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడతారు మీరు? మేమైతే మార్కెట్ యార్డ్ ఖచ్చితంగా కావాలా అనే దానిపైనే మేము మరి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు సార్ని కానీ ఖచ్చితంగా అడిగినాం. లోకేష్ సార్ని కూడా మేము ప్రజా దర్బార్లో కూడా విజయవాడలో పోయి కలిసి వచ్చినాం. ఓకే, కష్టం చేసిన వాళ్ళకే, కష్టపడిన వాళ్ళకే పార్టీ కోసం ఇస్తామనేది విషయం చెప్పినారు. ఓకే, విజయవాడకు కూడా 3 సార్లు పోయి వచ్చినాం. పార్టీ ఆఫీస్కి పార్టీ పెద్దలను అడిగినాం, అందరిని అడిగినాం. మేము కూడా వైకుంఠం జ్యోతక్కని కానీ, వైకుంఠం ప్రసాద్ అన్నని కానీ మేము ఎవరు సహకరించుకోలేదు. ఎంపీ గారు ఓకే అన్నాడు, బొజ్జమ్మ కూడా సరే అనేది, నాయకత్వాలు అందరూ సరే అన్నారు. మాత్రం గౌడు మాత్రమే నాకు ఎన్నిపోటు పొడుస్తున్నాడు. ఓకే. ఆయన ఎన్నిపోటు ఎందుకు పొడుస్తున్నాడు అంటే, ఇక్కడ నాకు సరిపోకున్నాడు వద్దున్నాడు కాబట్టి ఎన్నిపోటు పొడుస్తున్నాడు. స్వయంగా అయితే మాత్రమేమో గౌడు నాకు ఎన్నిపోటు పొందలేడు. అందరూ ఇక్కడ వైఎస్ఆర్ రోజు పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళకి నాకు ఎప్పుడూ పడదు. అందుకే ఈరోజు వద్ద పెట్టుకున్నాడు కాబట్టి మరి ఈరోజు ఆ రోజుల్లో శేషిరెడ్డి భార్య ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా నా మీద హత్య ప్రయత్నాలు జరిపించినాడు అట్టేకల్ల బాబు, మా ఊరు రెడ్లు ఇద్దరు జమాయి. మరి ఈరోజు అంటే శేషిరెడ్డి భార్యకి రెడ్లు సపోర్టింగ్, ఈయన ఆయనకి పిఎం మాదిరి అందరూ సపోర్టింగ్ కావాలనే దానిపైన ఒక ఎస్సీ క్యాండిడేట్ వాడిని మాది కొన్ని ఏమి వాడిని ఒక్క నిలకూడదాం అనే బ్యాచ్ చేసుకున్నారు. గవర్నకి అటువంటి ఆలోచనలు మా పైన కానీ, వెంకటేష్ మంచివాడు అనే దానిపైన ఆయనకు ఉండొచ్చేమో కానీ ఈ రోజుకి మాత్రము వెంకటేష్ అనే దానిపైన శత్రుత్వాలు చేస్తున్నాడు. ఎవరికి శత్రుత్వాలు చేస్తున్నాడు? వెంకటేష్కి శత్రుత్వాలు గౌడు చేస్తున్నాడు. మేమేమి ఏరే విధంగా పోలేదు, లేదంటే గౌడు ఏదో చేసినాడని పోలేదు, లేదంటే గౌడు ఏదో మాకు ఇవ్వలేదని పోలేదు, లేదంటే మాకు ఏదో పనులు ఇవ్వలేదని పోలేదు. మాకి మండలం నాయకత్వము చెప్పితే కార్యకర్తలు పని జరగాల. ఓకే. ఆఫీస్కి పోతే ఈ రోజుకే ఒక్క పని జరగడం లేదు. పోలీస్ స్టేషన్కి పోతే కూడా పనులు కావడం లే, ఎంఆర్ హౌస్కి పోతే పనులు కావడం లే, ఎండి హౌస్కి పోతే పనులు కావడం లే. ఎక్కడ పోతే కూడా తెలుగుదేశం కార్యకర్తలకి ఈరోజు పని జరగడమే లేదు. వైఎస్ఆర్లతో ఈరోజు నువ్వు ఆధిపత్యాలు నడిపిస్తుండవు, వాళ్ళ డబ్బులు ఇస్తే నువ్వు తీసుకొని పని చేస్తుండవు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది హైకమాండ్కి కూడా తీసుకొని పోతాను. హైకమాండ్కి కూడా నాకు ఏదన్నా కానీ ఉంటే కూడా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదా కూటమి ప్రభుత్వం ఈరోజు బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కూడా మన రోజా విషయం కూడా మాట్లాడినా, ఏదేదో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ విషయంలో. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మంచోడు, డి అంటే డి అంటాడు. మరి మేము ఏమి తగ్గలా మీకు? మరి చంద్రబాబు నాయుడు కూడా ఈ రోజుకి మరి 52 రోజులు ఏం తప్పు చేశాడని జైల్లో పెడతారు మీరు? తప్పు చేసినాడా? ఎక్కడన్నా తప్పు చేసినాడా? మేమేమో తప్పు చేసినాం? 2021 నుంచి సర్పంచ్ అయితే 2025కి అయిపోయింది. మరి 8,60,000 అవినీతి చేసాడని దానిపైన నా దగ్గర ఆడిట్ ఉంది. ఈరోజు దానిపైన ఆఫీసర్లపైన ఫైట్ చేస్తాను నేను. అటువంటి నాయకత్వాలు మావి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఇప్పుడు ఇవ్వద్దు పవన్ కళ్యాణ్ అయితేనేమి బంగారులకు పనిచేస్తున్నారు. బంగారులకు ప్రజలకు అందుతున్నాయి. సూపర్ పథకాలు అంటారు, సూపర్ పథకాలు ఇవ్వలేదా? గ్యాస్ ఏమి? మరి ఈ రోజుకి మరి ఏదైనా కూడా సమస్య అనేది ఒక్కో రోజుకి అందరూ కూడా కార్యకర్తలకు కానీ, నాయకత్వాలకు కానీ, ప్రజలకు కానీ బంగారులకు అందిస్తున్నారు సూపర్ పథకాలు. సూపర్ పథకాలు ఇవ్వలేదు అనేది ఏముంది? అందుకే గౌడు కూడా ఈరోజు తెలుసుకొని మాటలపైన, మండలపైన, నాయకులపైన మంచి ఆలోచన చేసి వాళ్ళందరినీ జీడి పురుగులు గడ్డకు పెట్టేస్తే అప్పుడైతే తెలుగుదేశం పార్టీ బాగుంటుంది. ఓకే, చూడొచ్చు అంటారా మరి వెంకటేశ్వర్లని ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా? నాకైతే మాత్రం నమ్మకం ఉంది. ఎందుకంటే లోకేష్ మీద పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ పెద్దలకి నాకైతే మేము కష్టపడినాం, మా కుటుంబం అంతా జైలు పాలైనాం, మా కుటుంబం అంతా కూడా అప్పుల పాలైనాం. మా నాయన సంపాదించింది 8 ఎకరాల ఆస్తి ఉంటే కూడా అమ్మేసిన. ఎక్కడ కూడా మండలం అయితేనే, జిల్లాలో అయితేనే, తాలూకాలో అయితేనే ఎవరి నుంచి కూడా నేను 10 రూపాయలు తీసుకోవడం జరగలేదు. నేను అప్పులు కోసుకొని పని చేసినా కానీ, నా కుటుంబాన్ని పోషించుకున్నా కానీ, నేను ఒకరి మీద ఆధారపడి కానీ నేను ఎవరి మీద నేను ఆధారపడలేదు. ఖచ్చితంగా నాకు మాత్రము నాయకులను అడిగే హక్కు ఉంది.
పైన అధిష్టానం అడిగే హక్కు ఉంది. వాళ్ళిద్దరిని కూడా తండ్రి కొడుకుని అడిగేదానికి కూడా మాకు హక్కు ఉంది. మాకు ఇయ్యాల ఈయన ఆయన సభ్యత్వం కూడా లేదు. రామాంజనేయులు సార్ మాత్రము ఈరోజు పత్తిపాడు ఎమ్మెల్యే. ఆయన కూడా ఆ రోజుకి ఈ రోజుకి కూడా రిటైర్మెంట్ అయితే కూడా కోడుమూరకి టికెట్ తెచ్చుకున్నాడు. ఆడు ఓడిపోయినాడు. ఇప్పుడు ఏదో గెలిచినాడు, సంతోషం. చివరిగా వెంకటేశ్వర్ల గారి లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఒకటే ఉంది. నాకు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మార్కట్టాడి వేయాలనేదే నాకు. ఇయ్యాలనేది కూడా నాది కాదు, అధిష్టానం. ఓకే. నా పైన కూడా నా మాదిలు కూడా నాకు కూడా 2-3 మన శేషగిరన్న అతనేమి, మరి త్యాగరాజన్న అతనేమి, ఇంకా ఇతరులు కూడా చేసినారు. ఓకే. చేస్తే కూడా నేను కూడా అందరికి ఉంది, అడిగే హక్కు అందరికి ఉంది. కానీ ఒక్క సన్న బీదా కుటుంబం ఈరోజు బీదా కుటుంబం చాలా నలిగిపోయింది. మొన్న వైఎస్ఆర్ గవర్నమెంట్లో కూడా కేసులు పెట్టించుకొని టార్లు సీలే, పొక్లెన్ సీలే, ఇంకా అన్ని సీలు చేయించుకొని 5 సంవత్సరాలు కార్యకర్తల కోసమే. ఆ రోజు కూడా కార్యకర్తలకు కూడా పోలీసు వాళ్ళతోనేమి ఇంకో ఆల్ డిపార్ట్మెంట్ నాకు సహకరించినారు. నా కార్యకర్తల మీద, తెలుగుదేశం కార్యకర్తల మీద ఒక్క ఏటు కూడా పర్లేదు. అట్లా కాపాడుకున్నాం మన 5 సంవత్సరాల కాలంలో కూడా. జయరామన్న నా విషయంలో, లేదా నాకు రెడ్డి సుజాతం క్యాండిడేట్ రెడ్డి ఉండేది. ఆయమ్మ క్యాండిడేట్ అయినా కూడా ఆయమ్మ తెలుగుదేశంలోకి వచ్చినాక వస్తానంటే పిలుచుకోమని తప్పేమన్నాం. ఆయన కూడా ఒక 4 రోజుల ముందు అనేది వచ్చినాడు. మరి జయరామము ఎవరు హనుమంతరెడ్డి 4 రోజుల ముందు వచ్చినాడు. తర్వాత వెనకనే జయరాం దగ్గరికి వెళ్ళిపోయినాడు. అంటే కచ్చి సాధింపులు చేయాలా? లేదంటే జయరామన్నకి నా పైన కచ్చేం లేదు. ఆయన కూడా నాకంటే అప్పుడెప్పుడో జెపీ సీట్ ఉన్నప్పుడు మేమంతా కూడా మన తుగ్గి నాగేంద్రనాథనేమి, మన జయరామన్నతనేమి, మన నాగేశ్ నాయుడు అయితేనేమి, గోనిగండ్ల, ఇవన్నీ మేము ఒక బ్యాచ్. ఇవన్నీ అయినా వాళ్ళందరూ కూడా నా పైన వెంకటేష్ అంటేనే చాలా సహకరించేవాళ్ళు. ఈరోజు కూడా అంత కుటుంబమే. కానీ నాకు ఒక ఈడుండాడు, బాబు అయితేనేమి, హనుమంతరెడ్డి అయితేనేమి, వీళ్ళు మాకు శత్రువులు. ఆ శత్రుత్వాలతో నన్ను కచ్చాదింపులు చేసి నన్ను కానీ నా కుటుంబం కానీ జైలుపాలు చేసి 5 సంవత్సరాలు నాకు నరకం చూపించినారు. ఆ నరకాన్ని ఈరోజు కార్యకర్తలకు వాళ్ళు కాకుండా న్యాయం చేద్దామంటే ఈరోజు గౌడు మాకు వ్యతిరేకాలు చేస్తున్నాడు. మాకు సరిపోకుండా వద్దు పెట్టుకున్నాడు. మరి దీనికి ఎంతవరకు న్యాయం అనేది కూడా మేము గట్టిగా దీన్ని వాదిస్తున్నాం. కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇదే వాదింపే, నారా లోకేష్కి కూడా ఇదే వాదింపే. ఆయన ఎప్పుడు తొలగిస్తారు? తొలగిపోతే మాత్రము చాలా తెలుగుదేశం కార్యకర్తలు దెబ్బతింటారు. ఎందుకంటే వాళ్ళు కచ్చాదింపులు మా పైన ఉన్నాయి కాబట్టి ఈరోజు పక్కన పెట్టుకున్నాడు. ఆ కచ్చాదింపులు మరి ఇప్పుడు జరుగుతాయి కదా మరి. ఓకే. అందుకే మేము అదే మాత్రం దాన్ని అయితే లేదు. వైకుంఠం జ్యోతికి ఖచ్చితంగా మీరే డైరెక్ట్గా తొలగించండి అంటే మీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నారు. డిమాండే. మళ్ళీ ఒకవేళ పార్టీ తొలగించలేకపోయి ఇన్ఛార్జ్గా కంటిన్యూ చేస్తే మీకు ఎలాంటి సమస్యలు రావటవా? రాని వస్తే కూడా ఎదుర్కొంటాం. సమస్యలు వస్తే కూడా ఎదుర్కొంటాం. నాకు అలవాటే అవి. ఓకే. నాకైతే మాత్రం అలవాటే. ఎందుకంటే గౌడు ఈయన ఎవరో బాబుని పెట్టుకోలేకపోతే కూడా రేపు హనుమంతరెడ్డి కూడా పోతాడు. ఇంకా ఆయనకి అప్పుడే జరుగుతుండే చర్చలు, ఆయన కూడా పోతాడు ఇక. అందుకే ఈడ మా ఊర్లో కూడా ఇప్పుడు ఆడబెట్టినాడు ఎవరు మహేష్ని అయితేనేమి, దాని తర్వాత మీరు మరి మీ మాటల్లో నేను పర్సనల్గా అంటే నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్సనల్ అనేది ఏం లేదు, దీంట్లో మీడియా పరంగా అడుగుతున్నా. బాబు శత్రువు అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా వైకుంఠం వర్గం అంటే వైకుంఠం ప్రసాద్ వర్గం వారిగా మీరున్నారు. గౌడం వర్గంలో గౌడ్ని ఆటోమేటిక్గా తీసేయండి కూడా అని మీరు నోటి ద్వారా చెప్తున్నారు. బాబుకు సంబంధించిన సొంత బ్రదరే వైకుంఠం దగ్గర ఉన్నారు, వైకుంఠం ప్రసాద్ దగ్గర ఉన్నారు కదా. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు? నేను వాళ్ళ తమ్ముడు ఉంటే కూడా మేమైతే సహకరించేది అంటే మేమైతే వాళ్ళ తమ్ముడు ఉంటే కూడా మరి గౌడ్కి చెప్పారు, గౌడ్ని అయితే అన్నారు, ఇక్కడ ఆయన్ని అయితే విమర్శించారు. నాకు ఎలా అయితే శత్రుత్వం, నేను పార్టీకి కష్టపడి పనిచేశాను, పార్టీకి ఎల్లవేళలా నేను తోడుండి పనిచేస్తున్నానని చెప్పి అంటున్నారు కదా. గౌడు గారు చేసినటువంటి పనిని విమర్శిస్తున్నారు. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకొని అన్ని విధాలుగా కక్ష సాధింప చర్యలకు తీసుకొస్తున్నారు అని చెప్పి ఆయన మీద మీరు విమర్శలు గుప్పిస్తున్నారు ఇక్కడ.
మళ్ళీ ఇక్కడ వైకుంఠం ప్రసాద్ జ్యోతి మేడం దగ్గర కూడా బాబుకి సంబంధించిన సొంత సోదరుడే అక్కడే ఉన్నాడు. అని దీన్ని ఎలా చూస్తారు? ఆయన ఎందుకు ఉన్నాడంటే నా గురించి కానీ లేకపోతే ఆయన గురించి కానీ ఇంకోటి కాదు, వాళ్ళ తమ్ముడు ఏమిటోడు కాదు, ఆయన రాజకీయ వ్యక్తి కాదు, ఆయన ఇంకో వ్యక్తి కాదు, బాబు చేతిలో ఉన్నోడే. కానీ ఆయన ఈరోజు ఎంపీ నాగరాజు, ఆ నాగరాజు ఎంపీ అయినాడు కాబట్టి ఆయన భార్య ఈయన భార్య సంబంధికుల దగ్గరలో ఉండవంట, ఆదంతో ఆటకు వస్తున్నాడు. అంతేగాని మేము బాబు తమ్ముడు కానీ బాబు వాళ్ళ కుటుంబీకులు కానీ మేము ప్రేమతో వాళ్ళు పిలుచుకోలేదు. ఆయన అటుకు వస్తే మాత్రమో మాట్లాడక తప్పదు అంతే. అంతేగాని వాళ్ళ తమ్మునికి నాకి ఇంకోరికి ఏం సంబంధాలు లేదు. ఆయన నాగరాజు ఈయన కూడా వైఎస్ఆరే. ఎవరు చిట్టిబాబు కూడా ఆయన కూడా వైఎస్ఆరే. మరి అక్కడే ఉన్నాడు కదా వైఎస్ఆరే. ఆయన నాగరాజుకి ఎప్పుడైతే టికెట్ వచ్చిందో అప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చినాడు. అంతేగాని లేకపోతే ఆయన వైఎస్ఆరే. జయరామ్ క్యాండిడేట్. అదే వాళ్ళ బాబు సోదరు నుంచి మీకు ఎటువంటి ఇబ్బందులు లేవంట? మాకు ఏది కూడా ఇబ్బంది లేదు. అదొక పొసరుబాము మాట్లాడదు, అది పొసరుబాము. ఆయనతో మాకు ఏమీ ఇబ్బంది లేదు. ఆయనకి మాకు కూడా ఎప్పుడు కూడా ఏ వాదింపులు లేవు. ఆయన బాగా చెప్తే పని చేసినాడు. ఆ పిల్లోడు బాగా వాళ్ళ నాన్న పని చెప్తే అడిగి పోయి పోయి వచ్చినాడు. కానీ ఈ రోజుకి ఆ పిల్లోడి మీద ఆయనకి ఇద్దరికి శత్రుత్వాలు పెరిగినాయి. కానీ ఏదో ఆశతగాదులో ఏదో ఏరే విధంగా మాకు శత్రుత్వం కానీ లేదంటే బాబు ఏదో అక్కడ పోయాడు నువ్వు ఇక్కడ రాని కానీ నా అలవాట్లు లేవు. వాళ్ళు ఆడున్న వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఆడే ఉన్నా కూడా మాకే ఇబ్బంది లేదు. కానీ ఎంపీ ఈరోజు వాళ్ళ కుటుంబీకి కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీకి వచ్చి ఆ పిల్లోడు అభివృద్ధి చేద్దామని ఇప్పుడు 45 లక్షలు అయినకలకి ఎంపీ కోటా కింద చిట్టిబాబు తీసుకొచ్చినాడు. అయినకలకి అట్టేకలకి 15 లక్షలు తీసుకొచ్చినాడు. అంటే అభివృద్ధి చేసేవని మనం కోరుకుందాం. ఎటువంటి అభివృద్ధి కోసం తీసుకొచ్చారు ఆయన 15 లక్షలు 40 లక్షలు? అంటే ఆడ ఈ సీసీ రోడ్లో మనకు కూడా అది 3 విలేజ్లో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మొన్న 19లో విడిపోయింది. అట్టేకల్లో అయినకల్ ఒకటి. అప్పుడు అంత కమెండ్ ఉండింది. బిల్లేకల్తో అట్టేకల్లో అయినకల్ ఒకటే గ్రామ పంచాయతీ. ఈరోజు కూడా అది కూడా అట్టేకల్లో బిల్లేకల్ ఒకే గ్రామ పంచాయతీ ఉంటే బాగుంటుందని ఒక పర్లంగా లేదు. అందరూ కోరుకుంటున్నారు. దానికి కూడా అధిష్టానం తీసుకుని పోయి కూడా ఆ విధంగా చేయాలనే ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ రోజుకి ఎందుకు మాట్లాడుతున్నానంటే నాదొక బ్రాండ్. ఎట్లా బ్రాండ్ అంటే నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 2010 వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కాకూడదు మార్కెట్, ఒక టమాటో మార్కెట్టే ఉండాలా. 1,50,000 1,70,000 వరకే మన గ్రామ పంచాయతీకి ఆధిక్యం ఉండేది. ఆ రోజుకి కట్టెలతో గాయాలతో వ్యక్తుల్ని బట్టలతో బుడిపిచ్చి కొడితే కూడా కాంగ్రెస్ వాళ్ళు కాకూడదని మార్కెట్ కాకూడదని బిల్లేకల్ గ్రామ పంచాయతీ మార్కెట్ నిత్యం కూరగాయల మార్కెట్ చేయాలనే మాది, వద్దని వాళ్ళు. అందులో మరి ప్రజలు తెలుసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున టి సంజమ్మ నా భార్య మరి పడ్డంలో గెలిపించుకున్నారు కాబట్టి దీన్ని వదలకూడదు, మా గవర్నమెంటే ఉంది. అప్పుడు పెద్ద ఆయన ఈరోజు ఎందుకు మరి కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. లెటర్ ప్యాడ్ ఇవ్వడం, కలెక్టర్కి ఫోన్ చేసి చెప్పడము, డిపిఓ గారికి ఆ రోజు స్వరూపురాణి ఆర్డర్ ఇవ్వడము. అప్పుడు భద్రప్ప కూడా మంచి సలహా ఇచ్చినాడు. ఆ రోజు ఇరుభద్రప్ప అని కాసి అప్పుడు సూపరింటెండెంట్ గారు. దాని తర్వాత నేను దానికి జీవో నంబర్ కార్డు నుంచి తీసుకొచ్చి పబ్లిష్ చేసిన. పంచాయతీ రూమ్లకు అయితేనేమి, పబ్లిక్లకు అయితేనేమి, గుళ్ళ కార్డు అయితేనేమి. ఆ రోజు అందరూ పెద్దలంతా గ్రామ పెద్దలంతా వచ్చి అట్టేకల్ అయినేకల్ బిల్లేకల్ ఒకటే పంచాయతీ కాబట్టి అందరూ పిలుచుకొని అయ్యా ఇట్లా నిత్య కూరగాయల మార్కెట్ తీసుకొచ్చిన. వాళ్ళు ఆపితే కూడా ఇప్పుడు ఆగేదానికి లేదు, జీవో వచ్చింది అని జీవో నంబర్ కార్డు కల్పిస్తే అప్పుడు అందరూ ఊరు అవతల కాంగ్రెస్ వాళ్ళు అయితేనేమి మనోళ్ళు అయితేనేమి ఒక కొలిక్కి వచ్చి కాసి మనోళ్ళు అవతల వాళ్ళని సహకరించుకోవాలా అనే దానిపైన అందరూ సహకరిస్తే ఈ రోజుకి వద్దన్నోళ్ళే ఈరోజు అధికారులు పొందుతున్నారు. వద్దన్నోళ్ళే మార్కెట్ని గొప్ప పట్టించిరి. ఇప్పుడు నేను 2014లో నిత్యం కూరగాయల మార్కెట్ తీసుకొని వస్తే ఆ రోజుకి 7 లక్షల చిల్లరకి వేసిన గవర్నమెంట్ వేలం వేస్తే ఈ రోజుకి 75 లక్షలకు పోతుంది మార్కెట్. అంటే గ్రామ పంచాయతీని ఎంత అభివృద్ధి చేసినానో, దాన్ని ఎంత కష్టపడినానో, ఎంత ఫైట్ చేసినానో అది ప్రజలకు తెలుసు, ఇతర వాళ్ళకి నాయకత్వాలకు తెలుసు.
ఇవన్నీ మేము చేసిన ఘనత మాకుంది. అందుకే ఈరోజు ఆలూరు మార్కెట్ను కూడా గవర్నమెంట్ ఉంది. ఇతర మార్కెట్లలో ఆదోని పెద్ద మార్కెట్, కర్నూలు పెద్ద మార్కెట్ మన జిల్లాలో, ఈ జిల్లా మార్కెట్లను కూడా ఇది వెనుకబడిన నియోజకవర్గం. ఆలూరు మార్కెట్ కూడా వెనుకబడింది. అట్లా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే కూడా ఇతర మార్కెట్లను కూడా మనము ఆధికాన్ని పెంచుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఆధికాన్ని పెంచుకుంటే మరి మార్కెట్ అభివృద్ధికి వస్తుంది అనే దానిపైన నాకు ఆలోచన ఉంది. అందుకే ఖచ్చితంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాకు కొన్ని ఉన్నాయి కాబట్టి కూడా నాకు ఆల్ పార్టీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి అందరూ కూడా నాకు ఆలూరు మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తే బాగుంటుందని కాదు ఈ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇక్కడుండే నాయకత్వాలు మండల నాయకులు కానీ కార్యకర్తలకు కానీ నేను దయచేసి అడుగుతుండా ఖచ్చితంగా నాకు ఇస్తే బాగుంటుందనే దానిపైనే నేను ఈ రోజుకి ప్రపోజల్ పెట్టుకున్నా. మరి ప్రపోజల్ పెట్టుకొని కూడా ఇద్దరం కూడా మరి పార్టీ నాయకులను కూడా మరి జిల్లా విజయవాడలో కూడా నాయకులను కూడా అందరూ కూడా అడుక్కున్నా. లొకేషన్ కూడా ప్రజాదర్బార్లో అడుక్కున్నాం. మరి చంద్రబాబు సార్ని కూడా అడుక్కున్నాం. మరి గౌరవ పెద్దలు ఇద్దరు కూడా తండ్రి కొడుకును కూడా అడుక్కొని ఖచ్చితంగా నా కుటుంబానికి కూడా ఈ బీద కుటుంబానికి సహకరిస్తారని కూడా ఈ చేతులైతే నమస్కారం చేసుకొని వచ్చిన. మరి ఈరోజు కూడా మరి వైకుంఠం కుటుంబం కూడా జ్యోతి కూడా నాకు పక్క మరి అన్ని విధాలు కూడా సహకరించినారు. మరి నాకు కూడా ప్రపోజల్ ఇంకా వేసిన వాళ్ళు కూడా మేము కూడా అందరూ కూడా వేరే విధాలు కాకుండా అంతా కులమే కదా, మరి ఎవరికి వచ్చినా సంతోషపడాల్సిన విషయం ఉందని కూడా శేషగిరన్నతనేమి మేమతనేమి కూడా ఉన్నాం. ఎందుకంటే ఈయనకి వాళ్ళకి ఏది కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ బయటకు వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు మన రామజన సార్ వాళ్ళ అన్నోళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ బయటకు వచ్చిన వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళకి ఇస్తే కూడా కాదు, మేము కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి అని అడుగుతున్నాం, అంతే తప్ప ఇంకేమీ లేదు. ఇది మీడియా మిత్రులు అందరూ కూడా మీకు కూడా మరి పొలిటిక్ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. రైట్, ఓకే. మరి ఇది ఈరోజు మరి మన టి వెంకటేశ్వర్ల గారితో మరి ఇది ఈరోజు ప్రోగ్రామ్. మరి ఇంకో లీడర్తో మేము ముందుకు వస్తా. నేను మీ గోవింద్ భార్గవ్. నమస్తే. రైట్.